నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో బీపీ, షుగర్ ఇవన్నీ ఒక ఎత్తైన జబ్బులు అయితే, సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అండ్ అనుమానం ఇవి ఇంకో పెద్ద భూతాల్లాగా తయారయ్యాయి సార్ మనకి డైలీ లైఫ్లో. సో రేపటి గురించి ఆలోచించకుండా, అసలు రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఒక ఫార్ములా ఉంటుందండి. అది మనిషి ఎప్పుడు దాన్ని అప్లై చేయాలి. జీవితం ఎలాగుంటుందంటే, ఏదైనా రాని, వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. ఓకే, ఈ ఫార్ములాని ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కానీ అప్పుడు లైఫ్ని సీరియస్గా తీసుకోలేము కదా సార్. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళంతా అలాగే ఆ ఫార్ములా అప్లై చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని అంటే మనం ఏది కోరుకోకూడదని కాదండి. వస్తే రానంటే ఇప్పుడు ఉంటే ఉన్ని, పోతే పోని అన్నప్పుడు ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే పూరి జగన్నాథ్ గారు ఉన్నారు చూడండి. ఆయన స్టార్టింగ్ తీసిన మూవీకి చాలా సక్సెస్ రేట్ ఉండేది. ఆయన ఇంటి ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ కీలో ఉండేవారు. ఎప్పుడైతే ఆయనకి ఫెయిల్యూర్ వచ్చిందో అసలు ఆయన కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా స్టేజ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ కంబ్యాక్ అవుతున్నాడు ఆయన. ఎప్పుడు నేను ఓడిపోయాను, నేను ఫెయిల్యూర్ అయినా అని ఎప్పుడైనా ఆలోచనలో ఉన్నాడు తెలుసా. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మలు చేయటం నీకు అధికారం కలదని. అలాగా మనం చేసే పని ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం వాటి గురించి ఆలోచన చెయ్యము, పట్టించుకోము, డిప్రెషన్లోకి వెళ్ళిపోము. ఎలాగంటే ఫస్ట్ ఒక క్లారిటీ అనేది ఉండదండి. ఇప్పుడున్న జనరేషన్కి ఒక క్లారిటీ ఉండదు. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము కూడా క్లారిటీ ఉండదు. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్ని సగం 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 చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఉంటే ఉన్ని, పోతే పోని అనే కాన్సెప్ట్ లో ఉండాలి అని. బట్ ఇది అన్ని సిచ్యువేషన్ లో కరెక్ట్ కాదేమో కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైఫ్ లో ఏదో సాధించాలి, ఏదైనా గొప్పగా చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి మరి? ఎక్స్పెక్టేషన్ అదే చెప్తున్నా కదండి, కర్మలు చేయటం నీకు అధికారం కలదు. అంటే నువ్వు ఒక గోల్ పెట్టి, నేను ప్రతిసారి చెప్పేదంటే ఒక లాంగ్ గోల్ పెట్టుకోండి. దానికోసం మీరు నిరంతరం పని చేస్తూ ఉండాలి. ఏదో కష్టపడతాను అనుకోకుండా, నేను ఈ గోల్ పెట్టుకున్నాను, దీనికి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఏమవుతుంటే మన ఫోకస్ మొత్తం గోల్ పైన ఉంటుంది. ఆ వెళ్లే దారిలో ప్రతి ఒక్కరికి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది 100% వస్తుంటాయి. అది అంటే దేంట్లో ఉన్న వాళ్ళకి కూడా, ఒక జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఒక బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, లాస్ట్కి స్పిరిచువల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేది చిన్న చిన్న వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనం వాటి నుండి ఎప్పుడైతే పాఠాలు నేర్చుకుంటామో వెళ్లే దారిలో మనిషి ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అనేది ఉండదు. సరే, ఇది నేను పెట్టుకున్న గోలు, నేను పెట్టుకున్న ఎయిమే కాబట్టి చిన్న చిన్న వాటిని ఏం చేస్తారంటే సైడ్ టేక్అవుట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో అంటే మనం చేస్తున్న ప్రాసెస్, ఇప్పుడు మనం చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న దాన్ని కష్టంగా ఫీల్ అవ్వకూడదు అంటారా? అసలు కష్టం అనేది ఎక్కడ ఉంటుందండి? అంటే నేను ఈరోజు ఇంత కష్టపడ్డాను, నా సక్సెస్ కోసమే కదా, ఇదంతా చేస్తున్న సక్సెస్ కోసమే, ఆ తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నాను, ఇలా చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. బట్ నేను గొప్ప, నేను నిజంగా కష్టపడుతున్నాను అని వాళ్ళే గొప్పలుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు అంటారా మీరు? కరెక్ట్ కాదండి. ఇప్పుడు చాలా మంది, నేను కూడా చెప్తాను, ఒకసారి ఒక పర్సన్ ఇలాగే వచ్చి అడిగితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఫిజికల్ గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, మెంటల్ గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాండి అందరు అని చెప్పాను. అంటే చూడండి, అక్కడ కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, 50 కేజీల బస్తా దాదాపు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు మోసుకుని వెళ్తుంటారు. కష్టం అంటే అదే అండి. కొంతమంది వీళ్ళందరూ మెయింటైన్ చేశారు, ఒక సైట్ ఇంజనీర్ ఉంటారు, వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అంటే ఎప్పుడైతే మనం చేసే పని కష్టం అనుకుంటామో మన ఎఫెక్ట్ మొత్తం దానిపైన 100% పెట్టలేమండి. అదే చూడండి, కింద బస్తాలు మోసొచ్చేవాడు, వాడు టైం ఎప్పుడైతే 5, 6 అయిపోతుందో వాడు ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే రోజు నా పని ఇదే కాబట్టి అని కష్టంగా ఫీల్ అవ్వడు. కానీ ఎప్పుడైతే మనం చేసే పని కష్టంగా ఫీల్ అవుతామో అక్కడ మన ఎఫెక్ట్ లేకపోయినా ఆ వర్క్ అయిపోయే లోపల మంచి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం అనుకున్నది జరగట్లేదు అని ఒక డిసప్పాయింట్లో ఉంటారు. నేను ఎంత కష్టపడుతున్నా అని అనుకున్న గోల్ని రీచ్ అవ్వట్లేదు, ఎక్కడో ఆగిపోతున్నాను, నన్ను ఎవరో వెనక్కి లాగేస్తున్నారు అని మీరు అన్నట్లు ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి సార్? అంటే మన డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మన ఆలోచన ఎలా ఉండాలి?
అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీకు ఏదైతే గోల్ పెట్టుకుంటారో దాన్ని ఒక బుక్ లో రాసుకోవాలండి. ఓకే. ఆ రాసుకున్నప్పుడు ప్రతిరోజు చూస్తూ ఉండాలి. నైట్ పడుకోబోయే ముందు, అర్లీ మార్నింగ్. నేను చెప్పే కదా, నైట్ ఎప్పుడైతే ఒక మనిషి పడుకోబోయే ముందు ఏ ఆలోచనలతో ఏ వ్యక్తిత్వంతో పడుకుంటే రేపటి రోజు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే. అంటే యద్భావం తద్భవతి. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడన్నా నైట్ పడుకుంటూ ఆలోచన చేసుకుంటూ పడుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే ఒక 1 or 2 days తర్వాత బయట అవన్నీ మనం కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి, మనం వచ్చి వెళ్ళే దారిలో. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదైతే స్టోర్ చేస్తామో అది మన ముందు మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైతే ఏం పెట్టుకుంటామో, గోల్ పెట్టుకున్నామో, దాన్ని కొంతమంది బెడ్రూమ్లో ఒక పోస్టర్ టైప్లో కావచ్చు, లేకపోతే ఒక డైరీలో కావచ్చు, వాటిని రాసుకుని నైట్ పడుకోబోయే ముందు ఈ గోల్ పెట్టుకున్నాను, ఈ రోజు నేను దీనికోసం ఎంత పని చేశాను, ఇంకా దీన్ని ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఏం చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మన ఎఫెక్ట్ మొత్తం దానిపైనే ఉంటుంది. రేపటి రోజు అదే వర్క్ పైన బయటకు వెళ్తాం కాబట్టి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం వాటిని పట్టించుకోము. సో ఇదంతా బాగానే ఉంది వినడానికి. అంటే మనం వింటున్నప్పుడు అరే ఈజీ ఏముంది, ఆలోచన చేయకూడదు, ఈజీగా మీరు అన్నట్లు ఒక బుక్లో రాసుకోవాలి, హాయిగా పడుకోవాలి అని మనకు అనిపిస్తుంది. బట్ ఈ స్ట్రెస్లో డే మొత్తం వర్క్ చేసి అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మనం అనుకున్నది జరగాలి అని. సో ఈ ప్రాసెస్లో ఇది చేయడం, అలాగే అలా కామ్గా ఉండడం అంటే కొంచెం కష్టం కదా. సో దీనికి యోగా, ధ్యానం ఇలాంటివి ఏమైనా హెల్ప్ అవుతాయి అంటారా? 100% అండి. ఏ విధంగా హెల్ప్ దానికి అవుతాయి? ప్రతి ఒక్కరు నేను చెప్తూ ఉంటాను, స్పిరిచువల్ మార్గంలోకి రండి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తుంటాడో పీస్ ఆఫ్ మైండ్గా ఉంటాడు. వాళ్ళు చూడండి, ఇక్కడ ఏదైనా కూడా మనల్ని నడిపించేది మన నమ్మకమేనండి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళని చూడండి, వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా సంతోషం కలిగినా అంతా భగవంతుని పైన తోచేస్తారు. ఆ భగవంతుని దయ, భగవంతుని కృప అంటారు. అంటే ఇక్కడ మనం సైన్స్ ప్రకారం మాట్లాడుకున్నాం, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అది మన ముందు మేనిఫెస్ట్ అవుతుంది. నాకు ఒక సమస్య వచ్చింది, ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మార్గం చూపుతాడంటే అక్కడ నేను నమ్ముతున్నావు, బిలీవ్ చేస్తున్నావు. ఆ భగవంతుడి రూపంలో నాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంటే యద్భావం తద్భవతి. నువ్వు అలాగే అనుకున్నావు కాబట్టి నీకు అలాంటి రిజల్ట్ వస్తుంది. తర్వాత మెడిటేషన్ అనేది మనం పీస్ ఆఫ్ మైండ్ గా ఉండటానికి మెడిటేషన్ అంటే భక్తి వేరు, మెడిటేషన్ వేరు. ఎప్పుడు మెడిటేషన్ ఏంటంటే మనతో సోల్ కనెక్షన్ ఏర్పరచుకోవడానికి ఇది ఒక దారి అన్నమాట. భక్తి అనేది డిపెండింగ్, మెడిటేషన్ అనేది మన అంతరాత్మ ప్రయాణం గురించి మనం తెలుసుకోవడమే మెడిటేషన్. సో ఇవన్నీ మీరు మీ క్లాసెస్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అంటే చెప్తే మనిషికి 3 సమస్యలు అని చెప్పి కదండి, ఫైనాన్షియల్ ఒకటి, రిలేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి అనంత కుబేర క్రియ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చేసి అనంత ఆనంద క్రియ ఉంటుంది. అంటే ఒకే సెషన్ లో ఒక 1 hour, 2 hours, 2.5 hours ఒక్క ప్రాబ్లం గురించి ఒక్క క్లాస్. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే దాని గురించి ఓన్లీ డబ్బు గురించే ఉంటుంది ఆ క్లాస్, అనంత కుబేర క్రియ. అంటే మనం డబ్బు గురించి ఏం చేస్తున్నాము, ఎలా చేసాము, ఎలా ఉండాలన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి థియరీగా వెళ్ళి ప్రాక్టికల్ గా అక్కడ వాళ్ళకి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 3 క్లాసులు మనకి ఎక్స్పెషల్ గా ఫుల్ డే సెషన్ లో జరుగుతుంది. ఆఫ్లైన్ ఆఫ్లైన్. సో ఆన్లైన్ రెగ్యులర్ గా ఉంటుందా, ఆఫ్లైన్ రెగ్యులర్ గా ఉంటుందా? ఆన్లైన్ వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటుందండి, ఆఫ్లైన్ అనేది మంత్లీ వన్స్ ఉంటుంది. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఒక మనిషి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి. సో వీటి మూడింటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంతో పాటు వీటి గురించి ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ August 9th KBHPలోని హోటల్ 86 గ్రాండ్లో. సో తప్పకుండా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.